వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గంగానమ్మపేటలోని శ్రీ కోట లక్ష్మయ్య నాయుడు సంస్కృత కళాశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం శనివారం నిర్వహించనున్నట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు తెలిపారు. గురువారం స్థానిక గురవయ్య కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల పరిచయాలు, కళాశాలలలో బోధన చేసిన ప్రిన్సిపాల్, అధ్యాపకులకు సన్మానాలు, పూర్వ విద్యార్థులలో అత్యంత ప్రతిభావంతులైన వారికి సన్మానాలు జరుగుతాయన్నారు. కార్యక్రమానికి కళాశాలలో పనిచేసిన పలువురు అధ్యాపకులు, ప్రిన్సిపాల్తో పాటుగా ఇతర రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్న అనేక మంది ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలిపారు. తెనాలి ప్రాంతంలోనే కాకుండా ఇతర రాష్ట్రాలలో, సుదూర ప్రాంతాలలో ఉన్న పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవుతారన్నారు. సమాచారం అందని విద్యార్థులు మీడియా ద్వారా తెలుసుకొని తప్పనిసరిగా హాజరు కావాలని సభ్యులు కోరారు. సమావేశంలో కమిటీ సభ్యులు పి వినాయకరావు, దేవయజ్ఞ మురళీకృష్ణ, చావలి రామలింగేశ్వరరావు, ఈఎల్వి అప్పారావు, కేఎస్వి శర్మ, మేడూరి శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. భాషా ప్రవీణ, విద్యా ప్రవీణ మరియు ఓరియంటల్ బిఏ కోర్సులతో ఆ పాఠశాలలో అనేక మంది విద్యార్థులు చాలామంది తెలుగు భాషని, సంస్కృత భాషని అధ్యయనం చేసి తెలుగు నేలలో భాషా పండితులుగా తెలుగు భాషని బోధిస్తూ తెలుగు నేలకి తెలుగుని అందించినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. ఆ పాఠశాలలో చదివినటువంటి మాలాంటి తెలుగు పండితులు అందరూ కూడా అందరం కలిసి పూర్వ విద్యార్థుల సమ్మేళనం, ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయదలుచుకున్నాం. ఫిబ్రవరి 10వ తారీఖు ఉదయం 9 గంటలకి స్థానిక పెన్షనర్స్ హాల్లో ఉండేటువంటి హాల్ నందు సమావేశం ఒకటి నిర్ణయించుకున్నాం. శనివారం నాడు ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యేటువంటి ఈ కార్యక్రమంలో ముందుగా స్మరణీయులైనటువంటి కీర్తిశేషులైన గురువులని స్మరించుకోవటం, సజీవులుగా ఉన్నటువంటి రిటైర్ అయినటువంటి గురువులను సత్కరించటం, భాషా పండితులుగానే కాకుండా వివిధ రంగాలలో ప్రసిద్ధులైనటువంటి పూర్వ విద్యార్థి మిత్రులను సత్కరించటం సముచిత రీతిగా, అలాగే విచ్చేసినటువంటి పూర్వ విద్యార్థులందరినీ కూడా పరిచయ కార్యక్రమాలు చేసుకోవటం ఆ రోజు జరిగేటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. వీటన్నిటినీ కూడా మీరు హాజరై ఈ కార్యక్రమాన్ని హృదయపూర్వకంగా జయప్రదం చేయవలసిందిగా. కొలకలూరు గ్రామంలో జరిగిన వైఎస్ షర్మిల రచ్చబండ కార్యక్రమానికి తెనాలి నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలి వెళ్లారు. భారతదేశంలో నియంత్రణ పరిపాలనలో భారతదేశం ఉంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా కొంతమంది నియంత్రణ చేతిలో బాగా ప్రజలందరూ కూడా నలిగిపోతున్నారని సమస్యలను తెలుసుకోవడం కోసం కొలకలూరు గ్రామంలో తెనాలి నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమానికి ప్రజలతోటి మమేకమై ప్రజలని సమస్యలను తెలుసుకొని మహిళలు పడుతున్నటువంటి ఇబ్బందులు, రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, గ్రామంలో ఉన్నటువంటి మనకి ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ పథకాలు ఎక్కేటప్పుడు ఏమేమి చెప్పినవి ఇప్పుడు అవన్నీ ప్రభుత్వంలో కూడా అందుతున్నాయా లేదా, పథకాలని అందుతున్నాయా లేదా అని చెప్పని రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రతి మహిళను కూడా పలకరించి మన నియోజకవర్గంలో ఉన్న మహిళలకి మనందరం కూడా ఈ ప్రజలందరికీ అండగా ఉండటానికి మన షర్మిలమ్మ గారు తెనాలి వచ్చి కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమానికి వస్తుంది. తెనాలి నియోజకవర్గం నుంచి మేము వందలాది మంది మహిళలతోటి మేము ఆమెకి స్వాగతం పలికి ఈ కార్యక్రమం స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్వర్ణోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. శాసనసభ్యులు అన్నాబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి అధ్యక్షతన జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ మాట్లాడుతూ నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల స్వర్ణోత్సవాలు జరుపుకోవడం ఎంతో శుభ పరిణామమని, విద్యా వ్యవస్థలో మారుతున్న పాఠ్య ప్రణాళికలకు అనుగుణంగా విద్యను అందిస్తూ పట్టణ పరిసర ప్రాంత ప్రజల మన్ననలను అందుకున్నారని కొనియాడారు. ఎంతో అంకిత భావంతో విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన దాసరి ప్రకాశ్రావు దంపతులను
అలాగే వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని అభినందించారు. 50 సంవత్సరాల నాడు ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసిన అంటే ఆ రోజు సమాజంలో ఉన్న స్థితిగతులు, ఆ రోజు సమాజంలో ఉండే వ్యక్తులు ఎడ్యుకేషన్ మీద ఆయన శంకుస్థాపన చేసి ఈరోజు కొన్ని వేల మందికి ఈ ఇన్స్టిట్యూషన్ 50 ఇయర్స్ ఆ లెగసీని తీసుకురావటం, ఆ ఏవి చూసినప్పుడు ఎందుకంటే నేను కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నాకు ఉన్నాయి కాబట్టి వీటి యొక్క విలువ, వీటి వెనకమాలు ఉండే కష్టం, ఎంత తాపత్రయపడాలో, ఎంత డెడికేట్గా వర్క్ చేయాలో చూసేవాళ్ళు అనుకుంటారు. సహజంగా పేరెంట్స్ అనుకుంటారు, ఒక కాలేజీ ఒక స్కూల్ నడుపుతున్నామంటే ఈ స్కూల్ మీద కాలేజీ మీద వీళ్ళేదో లక్షలు సంపాదించేస్తున్నారు, లేకపోతే బిల్డింగులు కట్టేస్తున్నారు అని అనుకుంటారు. చాలా తప్పది. అన్నిట్లో మంచి చెడు ఉన్నట్టే, అన్ని రంగాల్లో మంచి చెడు ఉన్నట్టే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా విలువలు, ఆ విలువలతో కూడిన ఉన్నత విద్యని ఈ ప్రాంత విద్యార్థులకు అందించే విశ్వసనీయత నెహ్రూ నికేతన్ స్కూల్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాను. పిల్లల ఎడ్యుకేషన్ మీద తల్లిదండ్రులుగా మీ ప్రేమ డెఫినెట్గా ఉంటుంది. మా అమ్మాయి బాగా చదువుకోవాలా, ఆ బాగా చదువుకోవాలంటే ఆ చదువుకున్నాక లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలా, ఒక మంచి స్థాయిలో ఉండాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. ఆ కోరుకునే దానికోసం ఆ తల్లిదండ్రులు వాళ్ళ కష్టం, మరి సంపాదించే సంపాదనలో పిల్లల యొక్క ఎడ్యుకేషన్ కోసం ఎంతో ఖర్చు పెడతారు. భారమైన పిల్లల యొక్క మంచి భవిష్యత్తు కోసం ఖర్చు పెడతారు. ఆ ఖర్చు పెట్టే క్రమంలో తల్లిదండ్రులు బాగా ఆలోచించాల్సిందేంటో తెలుసా? విచ్ ఈస్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్, ఏది మంచి స్కూల్, ఏది మంచి స్టాండర్డ్స్తో నడపబడుతున్న స్కూల్, ఎక్కడ ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ని, ఆ ఎథిక్స్ని ప్రమోట్ చేస్తున్న స్కూల్స్, ఆ స్కూల్స్ని పేరెంట్గా నువ్వు ఐడెంటిఫై చేసి నీ పిల్లాన్ని చేర్చటం నీ ప్రథమ కర్తవ్యాన్ని మాత్రం ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులందరూ గుర్తుపెట్టుకోవాలి. దళిత సార్వత్రిక విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి మాట్లాడుతూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు అంకితభావంతో కృషి చేయడమే విద్యా సంస్థల అభివృద్ధికి బాటలు వేసిందని అన్నారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులోనూ కొనసాగించాలని ఆకాంక్షించారు. తెనాలి పట్టణానికి గర్వకారణమైనటువంటి ఈ సంస్థ, నేను ఈ పాఠశాల కళాశాలలో చదివినటువంటి మా అమ్మాయి తండ్రిగా నేను వచ్చాను. ఒక వైస్ ఛాన్సలర్గా కానీ యూనివర్సిటీ ప్రొఫెసర్గా కానీ కాదు. నిజానికి ఏంటంటే ఈ సంస్థ మీద ఉండేటటువంటి గౌరవం, ఈ సంస్థ ఇచ్చినటువంటి ప్రేరణ, దీనికి తోడుగా సెల్ఫ్ డిసిప్లిన్ అంటే వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ ఎంత చక్కగా అలవర్చారంటే, మా అమ్మాయి ఇక్కడ చదివి మొట్టమొదటిగా తెనాలి పట్టణంలో ఈ కళాశాల నుంచే గవర్నమెంట్ కాలేజీలో మెరిట్లో సీటు వచ్చింది మా అమ్మాయికి. ఇక్కడ వచ్చినప్పుడు నేను ఇంకా గర్వంగా చెప్తాను, సెకండ్ బ్యాచ్లో చాలా కళాశాలలు వచ్చినప్పుడు నేను ప్రకాశరావు గారితో మా అమ్మాయిని ఎక్కడే చేర్పిస్తానంటే ఆయన నవ్వుతో ఒక మాట అన్నారు, మాస్టారు మీ ఇష్టం, మేము పూర్తిగా వీళ్ళని ఏ విధంగా ట్రైన్ చేయాలనో ఆ విధంగా మంచి పౌరులుగా చేస్తాము. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ పర్యవేక్షణలో విద్యార్థులు పలు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థుల జానపద నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఎడ్యుకేషన్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటంటే దేర్ షుడ్ బి సమ్ రిఫర్మేషన్ ఇన్ ద సొసైటీలో మార్పు రావాలి, ఏదో జరిగిపోవాలి, మా కాలంలో ఇలా ఉంది, మా పిల్లలు ఇలా ఉండకూడదు. సో ఏదో ఒక రిఫర్మేషన్ రావాలి అంటారు. సో ఆ రిఫర్మేషన్ రావాలి అంటే ఎక్కడి నుంచి జరగాలి అంటే ఫస్ట్ వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్. రేపు మన పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు కావాలి అంటే యాజ్ అ పేరెంట్స్ వీ నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ అండ్ వీ నీడ్ టు update ourselves. So at Nehru Niketan, we strongly believe in the same point, and that is how for the past 50 years we have been transforming the education methodologies day to day, and we are upgrading. So అందువల్లే మేము ఇంత సక్సెస్ఫుల్గా స్కూల్ రన్ చేయగలుగుతున్నామని చెప్పి నేను చాలా ప్రౌడ్గా చెప్పగలను. బికాస్ వాట్ ఎవర్ ద సిస్టమ్ యూ టేక్, మీరు సిసి ప్యాటర్న్ కాంప్రహెన్సివ్ అండ్ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్ ప్రాసెస్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయడానికన్నా 3 years ముందు నెహ్రూ నికేతన్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనలో భాగంగానే రచ్చబండ కార్యక్రమం పునః ప్రారంభం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెల్లడి. పట్టణ ప్రధాన కాలువల్లో వ్యర్థాలను వేయకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. ఈ తెనాలి పట్టణ పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం డిమాండ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.